RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గురంపోడు మండలం పాల్వాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం వెంకటాపురం అచ్చాలు భారీ ర్యాలీ నిర్వహించి కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ తనను గెలిపిస్తే పాల్వాయి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, గ్రామస్తులకు కష్ట నష్టాలలో తోడుగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు సల్వాది వినోద్, గిరి జ్యోతి, గోవు శేఖర్, బోడుపల్ రాంబాబు, వెంకటాపురం లక్ష్మి, గిరి పద్మ, కుంటిగో లింగయ్య, మారేపాక కళ్యాణి, పాలోజు రమాదేవి, వడ్డేపల్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటాపురం అచ్చాలు, గురంపోడు మండలం పాల్వాయి. ఈరోజు పాల్వాయి గ్రామ సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. పాల్వాయి గ్రామ అభివృద్ధి కోసమే నేను నామినేట్ చేయడం జరిగింది. నిత్యం 20 సంవత్సరాల నుంచి నా ప్రజల్లో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఉంటున్నాను. నాకు పదవి ఉన్నా లేకున్నా 2006 నుంచి 2006 ఎంపీ చేసినాను. 2013లో సర్పంచ్ పెట్టినాను. అదే 2013లో నాన్న చనిపోతే మళ్ళీ అమ్మని పెట్టినాను. కానీ నాకు ఇప్పటికీ రాజకీయాలు ఎక్కడ పదవులు లేదు. పదవులు లేకున్నా కానీ 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను ఇప్పటిదాకా ఊళ్ళో ప్రజాసేవల కోసం ఉన్నాను. నిత్యం ప్రజల కోసానికి నేను నా కార్యకర్తలకు కానీ నా ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళకి వెళ్ళవేళ వెన్న నుండి నేను సేవ చేసుకొస్తున్నాను. కానీ అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజల సేవ చేయాలని నాకు చాలా కోరుకున్నది. నా పాల్వాయి ప్రజల పాదాభివందనం చేస్తున్నాను, నన్ను ఆశ్రయించాలని, అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా వాళ్ళకు చేతులైతే నమస్కరిస్తున్నాను పాల్వాయి ప్రజలకు. నాకెందుకంటే 20 ఏళ్ళ సేవ చేసుకొస్తున్నా. ఏ పదవి ఉన్నా లేకున్నా ఇప్పటికి కూడా ఇంకా నాకు పదవి ఉన్నా లేకున్నా పదవి చేసుకున్నా. అదేవిధంగా పదవి ఉంటే మీకు ఎంత సేవ చేస్తున్నాను ఆ పాల్వాయి ప్రజలకు నేను మనస్ఫూర్తిగా నన్ను ఆశ్రయించాలని ఆ భగవంతుని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పాల్వాయి ప్రజలకందరికీ, నా కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ వెళ్ళవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని ఏ సమస్య ఉన్నా కానీ నా దృష్టికి వచ్చే సమస్యని వెంటనే పరిష్కరిస్తున్నాను. ఇప్పుడు చేస్తాను కూడా కాదు, నా పాల్వాయి ప్రజలు తెలుసు నేను ఏం చేస్తున్నాను కూడా. 20 సంవత్సరాల నుంచి ప్రతి కార్యకర్త కానీ ప్రతి వ్యక్తి కానీ ఏ సమస్య వచ్చినా వెన్నట్టుండి పనిచేసుకొస్తున్నాడు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేస్తాను కూడా నేను ఆ భగవంతుని సాక్షిగా నేను చెప్తున్నాను. జై కాంగ్రెస్. పాల్వాయి ప్రజలకు పాదాభివందన చేస్తున్నాను. పాల్వాయి ప్రజలకు పాదాభివందన చేస్తున్నాను. నన్ను గెలిపించుకుంటారని మనస్ఫూర్తిగా వాళ్ళు వేడుకుంటున్నాను. వాళ్ళకు పాదాభివందన చేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను గెలిపించుకుంటారని కూడా చూస్తున్నాను. భగవంతుని కోరుకుంటున్నాను.